ఓహో, వేసుకోండి డ్యాన్స్లో. ఈ అమ్మాయిలు సాంగ్ అంతా సింక్ అయ్యేటట్టు స్టెప్లు ఎందుకు వేస్తున్నారండి? అసలు డ్యాన్స్లో ఎక్స్ప్రెషన్స్ ఎందుకండి? ఇంత డ్యాన్స్ అవసరం అండి? భూమికి పట్టిన బూజ ఏమైనా దూరుతున్నారా వీళ్ళందరూ? గాల్లోకి ఎగిరి జిమ్నాస్టిక్స్ చేయలేరా వీళ్ళు కొందరు? డ్యాన్స్ అంటే వేయడం కాదు, విరగొట్టుకోవడం ఎప్పుడు తెలుసుకుంటారండి అందరూ? సర్కస్ సెన్స్ లేదు ఒక్కొక్కరికి. పాట మధ్యలో పిచ్చుకుల సౌండ్లు, పిడుగుల ఎఫెక్ట్లు పెట్టరా అండి? ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక 5 చేత హెడ్ స్పిన్ చేయించలేరా? ఒకరిని 5 మీటర్లు ఎగరేస్తే 2 పట్టుకోలేరా? దేనికండి డ్యాన్సులు? నెత్తి నడుం కింద వరకు వంచి నాట్యం చేయాలి, బ్యాక్ స్పిన్ చేసి భూమికి బొక్క పెట్టాలి. ఇవన్నీ ఎందుకండి? పాకెట్ లేని ప్యాంటుకి పాకెట్లు పెట్టించి హీరో చేతులు అందులో పెట్టించి స్టెప్ వేయించాలా, నడుము 45 డిగ్రీలు ఉంచి 4 గుద్దులు గుద్దించాలా. ఈ అమ్మాయిలందరినీ ఆడిషన్కి అవతలే ఉంచండి, ఢీ కొట్టడానికి సరిపోయిల్లు. అంతమంది పిల్లలు ఒక్క పిల్ల కూడా పిల్లి మొగ్గేయలేదు చూడండి. ఒకరు తల మీద ఒకరు ఎక్కువ ఒక జంప్ చేస్తే ఎంత పంపు ఉంటుంది? వీళ్ళలో ఒక్కరికైనా కాలో చేయ విరగపోతే ఎలా చెప్పండి? చూడండి ఎంత క్యూట్ గా వేస్తున్నారో. ఇది డాన్స్ బేబీ డాన్స్ షో అనుకుంటున్నారా? సీతారాతో వచ్చే షో అనుకుంటున్నారా? సెంటిమెంట్ సాంగ్ కూడా స్టెప్ వేయించాలి, అమ్మా అమ్మ దానికి బ్రేక్ డాన్స్ వేయించాలి, అది మన షో. చూడండి ఇంకా డాన్స్ చేస్తున్నారు వాళ్ళు. గ్యాప్లో ఒక ఐడియా వచ్చింది. హీరోయిన్ తల వెనక్కి భూమి కానించి మూన్ వాక్ చేపిస్తే ఎలా ఉంటుంది?